తెలుగు జన చైతన్య యాత్ర పేరుతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ పాదయాత్ర చేపట్టారు. మొదటి రోజు పాదయాత్రలో భాగంగా స్వరాజ్ థియేటర్ నుంచి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు సాగనున్న పాదయాత్రలో పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన మహిళలకి ప్రత్యేకంగా ఎంతో ఓపికగా మనందరితో పాటు కలిసి ప్రజలు ఆశీర్వదిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. చెత్త ప్రభుత్వం పోవాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొకసారి ప్రజాస్వామ్యంలో ఇంత అవమానకరంగా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, మోసం చేసే విధంగా దౌర్జన్యాలకి పాల్పడుతూ ప్రతిరోజు సామాన్యులు ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం, మీరందరూ కూడా ఉక్కు సంకల్పంతో చాలా బలంగా నిలబడి మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా స్థానికంగా శాసనసభ్యుడిగా, ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా మీరందరూ కూడా నాకు ఓటు వేయమని, రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందుకెళ్దాం. తెనాలిని అభివృద్ధి చేసుకుందాం. ఏ విధంగా తెనాలి మున్సిపాలిటీ ఈరోజు పరిస్థితి ఉందో, ఏ విధంగా ప్రజలకి ఏ మాత్రం కూడా సానుకూలమైన వాతావరణం లేదో మీ అందరికీ తెలుసు. దీనికి ఒక మంచి ప్రణాళిక అవసరం, పట్టుదల అవసరం, అభివృద్ధి అవసరం. దానికోసం మనందరం కూడా ముందుకెళ్దాం. మీరు కూడా ఆ బాటలో నడవమని, ఇంత చక్కటి కార్యక్రమం మొట్టమొదటి రోజు ఈ పాదయాత్రలో మీరు ఆశీర్వదించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించుకుంటూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఎప్పుడూ వర్ధిల్లాలని మనందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాజా గారికి, చంద్రశేఖర్ గారికి వచ్చి ఈ తొలి అడుగుకి ఉన్నటువంటి ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి, అంటే అంగన్వాడీలకు అన్యాయం, అంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టడం లేదు, ఈ అంటే ఇసుక కుంభకోణం, అంటే ఉద్యోగస్తులకు అన్యాయం, ప్రతి అక్షరానికి అన్యాయం చేసిన వ్యక్తి ఈ రోజు గుంతలు మందు చూస్తే బాధుడు, మరి నాయకులు చూస్తే బుద్ధులు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో మళ్ళీ రాకుండా ఒక గుణపీఠం చెప్పాలని ఈ అందరికీ మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జనసేన. ఉద్యమానికి ఊపిరినటువంటి ఈ ప్రాంతంలో గంజాయి వనాల్ని ప్రవేశపెట్టి గంజాయిని అమ్మించే ఘనత ఈ యొక్క పాలకులకే దక్కిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. పేదవాడి సొంతింటి కళ సాకారం చేస్తానని చెప్పి సొంతింటి కళని సాకారం చేయకపోగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డబ్బు దుండుకున్నటువంటి పాలకులు ఈనాటి మన పాలకులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. రూపాయికే ఇల్లు ఇస్తారని చెప్పి మన ఆస్తి పేరు మన నాయనతో ఉండాలి, లేకపోతే మన బిడ్డలతో ఉండాలి, మన తాకులతో ఉండాలి. మన ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకయ్యా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున పాలన సాగుతా ఉంది. ఇలాంటి పాలనని అంతమందించాలంటే మళ్ళీ దూరదృష్టి కలిగిన వాడు, ప్రాజెక్టులు తీసుకురాగలిగిన వాడు, అవినీతిని ఎక్కడ కూడా రానియకుండా చేసేవాడు, అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, రాజధానిని తెచ్చేవాడు, ప్రజల రాజధాని, అమరావతి రాజధాని మనకి మళ్ళీ తిరిగి ఇవ్వగలిగిన శక్తి, సమర్థత కలిగినటువంటి ఇద్దరు నాయకుల యొక్క నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం
ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి మరొకసారి మనం చేసుకుంటూ పెద్దలు వ్యక్తిని మీ ఆశీస్సులు కావాలి, ఈ సమాజాన్ని కాపాడాలి. అంతా కుటుంబం అయిపోయి అవినీతిమయమైపోయినటువంటి రాక్షస రాజ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ రాక్షస రాజ్యాన్ని అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎవరండ్రా నాయన అని చెప్పి 151 మందిని మన తెలుగు తల్లి కని ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలకి అంటే కన్నావు కాదమ్మా ఇక చూసుకోవాలని చెప్పి దోచుకోవడం మొదలు పెట్టిన మనందరికీ తెలిసిన వాస్తవం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా.